హలో గైస్, మీ అందరికీ వీడియోలోకి అయితే స్వాగతం. నేనైతే మళ్ళీ మైండ్ క్రాఫ్ట్ గేమ్ అయితే ఆడబోతున్నాను. మీకైతే మరొక సర్ప్రైజ్ని అయితే ఇవ్వబోతున్నాను. ఇదే గైస్ మీ సర్ప్రైజ్ అంటాను అనుకోవద్దు. ఓకే, మీరు అనుకోవచ్చు నేనేంటబ్బా కొత్తగా ఎన్చాంటింగ్ చేసుకుని ఉన్నాను అని. మీకు ఇదే గైస్ క్లూ. ఈ క్లూని బట్టి చెప్పండి. మీరు చెప్పేలా లేరు. నేనే ఇప్పుడు చూడండి, ఇవన్నీ అలాగే ఉన్నాయి. రూమ్ ఇది గాయస్, ఇది మీకు ఒక సీక్రెట్. ఇక్కడైతే ఒక రూమ్ అయితే వేసాను. అండ్ మీకు ఇంకోటి కూడా చూపించాలి. ఇక్కడ ఆగండి, చూసారా గాయస్, ఇదైతే నాకు ఎన్చాంటింగ్ చేసుకోవడానికి ఎన్చాంటింగ్ రూమ్. ఓసారి మీరైతే ఇక్కడ కూడా చూడండి. ఇక్కడైతే కార్పెట్ కూడా వేసాను. ఈ కార్పెట్ కూడా చాలా బాగుంది. మీకు మరొకటి అయితే చూపిస్తాను, ఆగండి. 1 minute. అందుకే గాయస్ నేనైతే దీన్ని ఎన్చాంట్మెంట్ చేసుకోవడానికి కారణం ఇదే. ఎలా ఎన్చాంట్మెంట్ చేసుకున్నానంటే ఇలాగా ఎన్చాంట్మెంట్ టేబుల్లో పెట్టి లాపిస్ లెజువల్ తోటి. ఓకే గైస్, వర్షం అయితే కూడా ఆగిపోయింది. ఆగండి గైస్, మీకు సర్ప్రైజ్. ఆగండి, క్రౌచ్ చేయాలి. నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. గైస్ అక్కడ ఒక క్రీపర్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడైతే వెళ్ళి దాన్ని అయితే చంపేస్తాను. ఓకే, వెళ్తున్నా. ఓకే గైస్, నేనైతే వెళ్తున్నా. క్రౌచ్ అవ్వడం వల్ల కొద్దిగా స్లోగా అయితే వెళ్తున్నా. మీరందరికీ అర్థమయ్యే ఉంటుంది ఎంత డేట్ ఉందంటే. నేను చెప్పింది క్రీపర్ వెళ్ళిపోతుంది. వెంటనే వెళ్ళాలి గైస్. ఓకే 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 వెళ్తున్నా. ఓకే వెళ్తున్నా. ఫిషింగ్ రాడ్ తోటి ఏదన్నా ఎస్ ఇదైతే కింద పడిపోయింది గైస్. ఇలాగా చనిపోయి ఉంటుంది. ఇదిగోండి గైస్, మీకైతే అంత డేట్ వల్ల అయితే అంత తెలిసి ఉంటుంది. ఒకసారి మీకైతే ఇంటి ముందుకెళ్ళి అయితే చూపిస్తాను. ఓకే, ఇంటి ముందుకైతే వెళ్తాం. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఓకే, ఒకసారి ఇంటి పైకి అయితే వెళ్తాను లాడర్ తోటి. ఆగండి, అక్కడ స్పైడర్ ఉంది. అయినా ఇప్పుడు ఏం చేయలేము, నీ పని తర్వాత చూస్తా. ఓకే ఓకే, లాడర్కి అయితే పైకి వెళ్తున్నా. ఓకే, ఇక్కడ నుంచి క్రౌచ్ అవ్వకపోయినా పర్వాలేదు అనుకుంటా. క్రియేటివ్ కదా గాయస్, ఏం పర్వాలేదు. ఓకే గాయస్, నేనైతే ఇంకా రెనోవేట్ అయితే చేయాలి హౌస్ని. ఇలాగా మీకైతే చూసారా గాయస్, ఇక్కడ ఎంఆర్ అలాగే ఉంది. ఓకే, చూసారా గాయస్, ఇదంతా నేనే క్లియర్ చేశాను గాయస్. క్లియర్ చేసేసరికి తల ప్రాణం తోకొచ్చింది. అంత ఘోరంగా ఉంది గాయస్. చాలా డేట్ని అయితే క్లియర్ చేశాను. ఒకసారి కిందకి వెళ్ళి అయితే మీకు చూపిస్తా. ఓకే, ఫస్ట్ దిగినాడు, సెకండ్ దిగి. ఓకే, ఇటువైపు అయితే చాలా మాబ్స్ అయితే ఉన్నాయి. ఫ్యూచర్లో దీన్ని అయితే కంప్లీట్ చేస్తాను. ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈ మైండ్ క్రాఫ్ట్ గేమ్లో. 3 క్రీపర్స్. ఓకే, ఒకసారి నా దగ్గర లాక్కుంటా. ఇంత దూరం అయితే అవ్వదేమో. ఓకే, ఇంత దూరం సరిపోద్ది, లాగుదాం.
మరోసారి షిట్, సరిగ్గా పడలా. ఇక్కడే ఉందిగా, దీని మీద వేద్దాం. ఓసారి గాల్లోకి వెళ్తా, గాల్లోకి వెళ్ళాను, ఇప్పుడు లాగుతా. అయ్యో, దీని మీద గాల్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు లాగుదాం. ఇలా గాయస్, దీన్ని అయితే ఇంకా మీకైతే చూపించాలి. 1 minute ముందైతే దీన్ని ఆపేద్దాం. నేను తర్వాత చూసుకుంటాను రా జోంబీ. ఇప్పుడైతే నేనైతే నా ఎన్విల్ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాను. ప్రస్తుతానికి వీళ్ళనైతే ఇక్కడే ఉండనివ్వండి. ఓకే, నా రైల్వే స్టేషన్ ఇటువైపు ఉందనుకుంటా. ఇటువైపే ఉంది. ఓకే గైస్, నడుచుకుంటూ వెళ్దాం గైస్. గాల్లో ఎందుకు, నడుచుకుంటూ వెళ్దాం. ఓ, నేను వెనక నుంచి అయితే మైండ్ కార్డ్ వేసుకొని వస్తా. ఓకే, మైండ్ కార్డ్ కూడా నా దగ్గర లేదు. ఈ యారోస్ బదులుగా మైండ్ కార్డ్ అయితే తీసుకుంటాను. ఆల్రెడీ నా దగ్గర మైండ్ కార్డ్ ఉంది. ఓకే, ఈ మైండ్ కార్డ్ని అయితే ఇక్కడ పెట్టుకొని ఒకసారి ఎన్విల్ దగ్గరికి వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇదైతే మీకు డౌట్ వచ్చే ఉంటుంది, ఏంటబ్బా ఫిషింగ్ రాడ్ మీద మరోసారి క్లిక్ చేసి చూపిస్తాను. సూపర్ ఫిషింగ్ రాడ్ అనేది వచ్చింది. చాలామందికి డౌట్ అయ్యి ఉండొచ్చు. నేనైతే మీకైతే త్వరలోనే చెప్పేస్తా దీని కారణం ఏంటో. ఓకే, ఇప్పుడు ఈ ఫిషింగ్ రాడ్ బదులు మామూలు ఫిషింగ్ రాడ్ తీసుకొని ఆ ఎన్విల్ దగ్గర మీకైతే అంతా చూపిస్తాను. గాల్లో ఎగురుకుంటూనే వెళ్దాం గైస్, మరి కష్టంగా ఉంది. గాల్లోనే ఎగురుకుంటూ వెళ్దాం గైస్. ఓకే, కిందకి వెళ్దాం. బెడ్ని కూడా మార్చాను. పైన అయితే జంగిల్ ప్లాంట్స్ని అయితే పెట్టాను. ఓకే, ఒకసారి నా ఫిషింగ్ రాడ్ బదులు నార్మల్ ఫిషింగ్ రాడ్ తీసుకొని చూపిస్తాను మీకు. ఇక్కడ ఉన్న ఈ నార్మల్ ఫిషింగ్ రాడ్ని తీసుకొని ఎన్విల్ మీద క్లిక్ చేసి ఈ ఫిషింగ్ రాడ్ని ఇక్కడ పెట్టి ఫిషింగ్ రాడ్ని క్యాన్సిల్ చేయాలి ఫస్ట్. సూపర్ ఫిషింగ్ రాడ్ అని సెట్ చేయాలి. సూపర్, ఇంకా ఫిషింగ్ రాడ్ అని సెట్ చేస్తే సరిపోద్ది. ఫిషింగ్ రాడ్ డి సూపర్ ఫిషింగ్ రాడ్ అంటే ఎన్చాంట్మెంట్ కాస్ట్ అయితే 1 XP అయితే ఉంది. 1 XP ఎవరికైనా వచ్చే ఉంటుంది కాబట్టి తీసుకోండి. దీనివల్ల మీరు నార్మల్గా ఫిషింగ్ చేశారనుకోండి, ఫిషెస్ అంతగా రావు. దీంతో ఫిషింగ్ చేశారంటే ఎక్కువ ఫిషెస్ వస్తాయి. ఆగండి, ఇప్పుడే చూపిస్తాను. బ్యాటరీ అయితే లోలో ఉంది, ముందు మీకైతే చూపించేస్తా. ఆగండి, ఇక్కడ. ఓకే, త్వరగా వస్తుంది. ఆగండి, ఫిషెస్ అయితే చాలా త్వరగా వస్తాయి. ఆగండి, వచ్చింది. ఎస్, చూసారా గైస్, పెట్టిన 5 నిమిషాల్లోనే వచ్చింది ఫిషింగ్ రాడ్ అయితే. మీకైతే మరొకటి కూడా చూపించాలి. నేనైతే రెనోవేట్ ఎలా చేస్తానో కూడా మీకు ముందే చెప్పేస్తున్నా. ఫస్ట్ ట్రైన్ నొక్కి చెప్తాను. నేనైతే ఇప్పుడే కొద్దిగా రికార్డింగ్లోనే కొద్దిగా బాగా చేసి చూపిస్తాను మీకు. అంటే మీకు సర్ప్రైజ్గా కాకుండా మామూలుగా చేసి చూపిస్తాను. ఓ షిట్, తెలియకుండా నొక్క పడిపోయింది. ఇప్పుడు నేను ఒకటే పని చేయాలి. ఓ షిట్, ఇది ఆగట్లేదు. ఎస్, ఇదైతే ఆగింది.
ఇప్పుడైతే మళ్ళీ అక్కడికి వెళ్ళి దీన్ని కూడా తీసేయాలి. దీన్ని కూడా తీసాం. ఓకే, త్వరగా వెళ్తున్నా. మీకైతే సర్ప్రైజ్ కాకుండా ఇప్పుడే చూపిస్తాను. మీకైతే సర్ప్రైజ్ కాకుండానే. ఓకే, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నేచర్లోకి అయితే వెళ్ళండి. నేచర్ దీంట్లోకి వెళ్ళి లాస్ట్లోకి కొద్ది పైన ఉంటుంది అనుకోండి. ఎక్కడుంది? ఇదిగోండి గైస్, ఈ మ్యాగ్మా బ్లాక్స్ని అయితే తీసుకొని ఇక్కడ ఇలా పెట్టి 1 బ్లాక్ వదిలిపెడితే దాని లుక్కే వేరు. అందుకే గైస్ ఈసారి అయితే ఇలా పెడుతున్నా. ఓకే, ఇది బాగుందో బాగోలేదో కామెంట్లో అయితే చెప్పండి. ఓకే, నేనైతే వేస్తున్నాను. ఇంకా నేనైతే ఒక ఫామ్ని అయితే కట్టబోతున్నా, XB ఫామ్ని. ఓహో 1 మినిట్, నేనైతే XB ఫామ్ని కూడా కట్టబోతున్నాను. కాబట్టి XB ఫామ్ని కూడా కట్టబోతున్నా. ఈసారి మీకు సర్ప్రైజ్లు ఏమి ఉండవు, డైరెక్ట్ షాక్లు అని కూడా అనుకోకండి. నేనైతే ఇంకా లైవ్లోనే పనులన్నీ చేస్తాను. ఇంకా మీకు సర్ప్రైజులు పెట్టి ఏంటి బ్రో ఎలా చేసావు అని మీరు కూడా అనుకోవచ్చు కదా. అందుకే నేనైతే సర్ప్రైజులు కాకుండా లైవ్లోనే చేసేస్తా. ఇంకా ఓకే, ప్రస్తుతానికైతే ఇలా చేసేది పెడుతున్నా. ప్రస్తుతానికైతే ఈ క్యాజువల్కి అయితే పెట్టేస్తున్నా. రాత్రి కూడా అయిపోతుంది. ఓకే, తప్పు పెట్టేస్తున్నాను గైస్. ఓకే, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకే గైస్, ఇప్పుడు ఇక్కడ నుంచి 1 బ్లాక్ వదలాలి ఇలాగా. ఓకే, చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ నుంచి బ్లాక్స్ వదలకుండా ఇలాగా బ్లాక్స్ 1 బ్లాకే వదలాలి గైస్. ముందే చెప్తున్నా, అప్పుడే క్యాజువల్ లుక్ అయితే వస్తుంది. ఇలా డైరెక్ట్గా పెడితే బాగోదంటే అలా కాదు, మరీ అంత బాగోదు. ఓకే, వీటినైతే డైరెక్ట్ అయితే పెట్టేస్తున్నా. పెద్ద క్యాజువల్ గైస్ ఇది. ఓకే, ఆగండి. ఇలాంటి తప్పులే జరుగుతాయి గైస్. ఇదంతా జరిగిన తర్వాత లాస్ట్లో అయితే మీకైతే చూపిస్తాను. దీని లుక్ అయితే వేరే లెవెల్ గైస్. ఓ షిట్, ఇలా పడిపోతూ ఉంటాయి గైస్. మనమే జాగ్రత్తగా తీసి మళ్ళీ పెట్టాలి. ఒక క్యాజువల్ లుక్ రావాలంటే ఈ మాత్రం కష్టపడాలి. ఓకే, మళ్ళీ ఇక్కడ ఒకటి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ మరోసారి ఏమో ఇక్కడ ఇంకా ఇక్కడ. ఇక్కడ వద్దు, సరిపోద్దు. ఓకే, రేపు పొద్దున్న అయితే మీకైతే చూపిస్తాను. నేనైతే రేపు పొద్దున్న అయితే చూపిస్తాను. ఇప్పుడు నైట్ టైం ఎందుకు గైస్ జాంబీస్ మాప్స్ అలా ఉంటాయో. ఓకే, వెళ్ళాను. ఓకే, పడుకుంటున్నా. స్లీపింగ్ త్రూ ద నైట్. స్కెల్టన్ అరుపులు కూడా వినిపిస్తున్నాయి. ఓకే, మీకు ఒకసారి చూపిస్తా. ఇక్కడికి అయితే వచ్చాను. ఇదిగోండి గైస్, క్యాజువల్ లుక్ అయితే ఎలా ఉంది? ఇదైతే సూపర్గా ఉంది కదా. ఎలా ఉందంటే ఒక బెడ్ లాగా. ఇంకా చాలా అయితే నేను చేయబోతున్నాను మైన్క్రాఫ్ట్లోని. ఒక బెడ్ లాగే ఉంది.
ఓకే, చుట్టుపక్కల తిరిగి అయితే మీకు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంచకుండా ఏదో ఒకటైనా చేస్తాను గాయస్. ఇంకా నేను బెడ్రూమ్ కూడా ప్రిపేర్ చేసుకోలేదు, అదొకటి కూడా ప్రిపేర్ చేసుకోలేదు. ఇంకా చాలా ఫామ్స్ అయితే కట్టాలి, ఎక్స్బీ ఫాము, మాబ్ ఫాము, అలా చాలా ఫామ్స్ అయితే కట్టాలి. ఓకే, నేనైతే ఇప్పుడు రికార్డ్ని అక్కడికి వెళ్ళాక ఆపుతాను. షార్ప్నెస్ 3 అయితే పెట్టుకున్నా. షార్ప్నెస్ 3 కన్నా 5 ఎక్కువ, కానీ 3 పెట్టుకున్నా నా ఎక్స్బీకి తగినట్లు. ఓకే, ఇక్కడైతే పెట్టేసా. ఎక్స్బీ కూడా చాలా తక్కువ ఉంది గాయస్ ఎన్చాంటింగ్ చేసుకోవడానికి, అందుకే 200 బ్లాక్స్ గాయస్, చాలా ఎక్కువ. మీరు అనుకోవచ్చు ప్రతి వీడియోలో ఏంటి మౌలి ఏంటి ఇలా ప్రతి వీడియోలో 200 బ్లాగ్స్ అని అంటున్నాడు అని మీరు అనుకోవచ్చు, కానీ నిజానికి చాలా కష్టం గాయస్ 200 బ్లాగ్స్ కూడా. ఓకే, వచ్చేసాం, తీసేద్దాం దీన్ని. ఓకే, ఓ ఆగండి గైస్, ఒకసారి 1 మినిట్. మరోసారి అక్కడికి వెళ్ళైతే మీకైతే ఇంకోటి కూడా చూపించాలి. అరే ఏం చూద్దాం, 20 మినిట్స్ వరకు సాగదు, 20 మినిట్స్ 4 మినిట్స్ అయితే అలా సాగదు. ఓకే, మీకైతే ఒకటి చూపించాలని అన్నాను కదా, అదేంటో ఇప్పుడే చూడండి. ఇక్కడ చీకటిగా ఉంది, ఇక్కడ మాప్స్ అయితే పడిపోతున్నాయి, ఇక్కడ కూడా చీకటిగా ఉంది, ఇక్కడ కూడా మాప్స్ పడిపోతున్నాయి. ఈ ప్లేస్ నంతా ఈ సైడ్లో ఉన్నదంతా క్లియర్ చేసి ఇక్కడ వరకు క్లియర్ చేసి ఇటువైపు ఏమో స్టోన్స్ డేట్ పెట్టాలి. డేట్ పెట్టి దీన్ని కూడా తీసేస్తా. దీన్ని డేట్ పెట్టి మొత్తం మూసేసి ఇలా చేసి మొత్తం ఇలాగా ప్రహరీ గోడలా కడతాను గైస్. ఈ ఇంటికి అయితే ఒకసారి మీకు ఎన్చాంటింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను. దీన్ని నొక్కాలి. క్రియేటివ్లోనైతే ల్యాపిస్ లేజువల్ అక్కర్లేదు. ఇదిగోండి చూసారా, అన్బ్రేకింగ్ ఎఫ్ఎన్సి అన్బ్రేకింగ్ 3. నేనైతే అన్బ్రేకింగ్ 3ని అయితే తీసుకున్నాను. ఓకే, నా డైమండ్ పికెక్స్కి ఎఫ్ఎన్సి 3 అన్బ్రేకింగ్ 3 అన్బ్రేకింగ్ అయితే తీసుకుంటాను గాయస్. దీనికైతే ఎఫ్ఎన్సి తీసుకుంటా. ఫార్చ్యూన్ 3 తీసుకుంటాను గాయస్. ఎలాగో డేట్ని తవ్వి ఇది ఎలాగో అయిపోయే పరిస్థితికే వచ్చింది. ఓకే, ఇలాగైతే చేయాలి. 15 కానీ 30 కానీ బుక్ షెల్ఫ్స్ పెట్టాలి. 15 కానీ ఆర్ 30 ఇది. ఓకే, క్యాజువల్ అయితే బర్డ్ షేప్లో ఉంది. మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ ఓకే, నేనైతే మరొకటి అయితే చేయబోతున్నాను. ఇక్కడ ఏం కడదామో మీరైతే కామెంట్ చేయండి. విలేజ్కి అయితే కొద్ది దూరంలోనే ఉంది ఈ హౌస్. విలేజర్స్ కోసం కూడా నేను హౌస్ అయితే కట్టబోతున్నాను. ఎక్కడ కడదామో చూసుకొని మీకు చెప్తా. విలేజర్స్ కోసం కూడా ఇక్కడ ఎక్కడో చోట ఈ ఐలాండ్లోనే ఎక్కడో చోట ఒక హౌస్ అయితే బిల్డ్ చేస్తాను. ఓకే, మళ్ళీ విలేజర్స్ కోసం మళ్ళీ దూరంకి వెళ్ళాలి, అదంతా కష్టం. ఇంకా మీకు మరొకటి అయితే చూపించాలి. ఇప్పుడు ఎన్చాంటింగ్ అయిపోయింది బ్రో, మరి దీన్ని తీసేయాలి అని మీరు అనుకుంటున్నారు కదా. ఎన్చాంటింగ్ తీసేయాలి అని అంటే గ్రైండ్ స్టోన్ అని ఉంటుంది. ఒకసారి మీకు సెర్చ్ చేసి చూపిస్తా. గ్రైండ్ స్టోన్ వచ్చింది. ఓకే, గ్రైండ్ స్టోన్ అయితే ఇక్కడ పెట్టి ఇక్కడ ఈ షవల్ని పెడితే
డిసెన్చాంట్మెంట్ అయిపోద్ది. ఓకే, ఒకసారి మీకు పైకి వెళ్ళి అయితే చూపిస్తా. ఇప్పుడు చూడండి, దీన్ని మళ్ళీ ఇక్కడ పెట్టామంటే మళ్ళీ ఈసారి మనకి సింక్ టచ్ వచ్చింది. మన లెవెల్ అయితే మనకు వచ్చేస్తుంది గైస్. ఓకే, ఇదైతే డిసెన్చాంట్మెంట్ అయితే పెట్టాను. ఓకే, మరి ఇంకొంతమంది అడుగుతున్నారు, బ్రో మరి ఎంచాంట్మెంట్ మాకు నచ్చింది రావట్లేదు బ్రో, అంటే ఇప్పుడు మాకు సింక్ టచ్ కావాలి అనుకుంటే ఎఫ్ఎన్సి వస్తుంది బ్రో అని అంటున్నారు. దీనికి కూడా నా దగ్గర అయితే ఒక సొల్యూషన్ ఉంది గైస్. ఆగండి, ముందుకే నేనైతే అక్కడ ఎన్విల్ దగ్గరే చూపిస్తా మీకు. నానే చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది గైస్. ఇక ల్యాంతరన్స్ కూడా ఒకదాని దగ్గరే ఒకటి పెట్టాలి, పెడతాను. ఓకే, ఇప్పుడైతే వెళ్తున్నాను. ఎన్విల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అదిగోండి, ఇక్కడే ఉంది ఎన్విల్. ఓ ఇక్కడ లేదు, ఎక్కడ ఉంటుందబ్బా, ఎక్కడ పెట్టానో కూడా మర్చిపోతున్నాను గైస్. దీనికి కూడా ఏదో ఒక రైల్వే ట్రాక్ పెట్టాలి. ఎక్కడుందబ్బా, ఓ కనపడింది గైస్. ఇది కూడా ఒక తంటలాగా అయిపోతుంది. దీనికి కూడా ఒక రైల్వే ట్రాక్ పెట్టేసామంటే ఇది కూడా కావాల్సినప్పుడు వస్తుంది. ఓకే, ఆగండి, ముందు మీకు నచ్చింది ఒక నిమిషం, 1 minute. దీంట్లోకి వెళ్ళండి. దీంట్లోకి వెళ్ళి ఇలా చివరి వరకు వెళ్ళండి. వెళ్తే మీకు ఇక్కడ ఎన్చాంట్మెంటెడ్ బుక్స్ వస్తాయి. మీకు ఎఫ్ఎన్సి కావాలంటే ఎఫ్ఎన్సి, ఎఫ్ఎన్సి కావాలంటే ఎఫ్ఎన్సి, బ్లాస్ట్ ప్రొటెక్షన్, ఇలాగా మీకు నచ్చింది తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు షార్ప్నెస్ కాదు, ఫైర్ ఆస్పెక్ట్ ఎక్కడుందో వెతకాలి. మీకు నచ్చింది ఇన్ఫినిటీ అయితే తీసుకుంటాను నేను. నా దగ్గర బౌ ఉందా? ఓ బౌ లేదు. ఇంకా మీకు మరొకటి అయితే చెప్పాలి. మీరు ఒక బౌని తీసుకోండి. బౌ తీసుకొని ఇక్కడ బౌని పెట్టి ఇక్కడ పెడితే, యారోస్ని కాదు, ఓకే, ఇక్కడ ఇది పెడితే ఎన్చాంట్మెంట్ కాస్ట్ 4. ఇప్పుడు ఒకసారి మీకు అయితే సర్వైవల్ నొక్కు అయితే చూపిస్తాను. ఇదే గైస్ ఆ సూత్రం. అయితే సర్వైవల్ అని నొక్కాలి. సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి, ఓకే చూడండి నా దగ్గర ఎన్ని యారోస్ ఉన్నాయి. నా దగ్గర 58 యారోస్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను 5 యారోస్ని అయితే వదిలాను. 5 యారోస్ ఇవైతే నాకు మళ్ళీ కలెక్ట్ అయిపోయి చూడండి 58 ఉన్నాయి. 58 ఉన్నాయి గైస్. ఇది గైస్ ఇన్ఫినిటీ. అయితే కలెక్టర్ అయితే మనకు అయితే అవ్వదు గైస్, ఎందుకంటే ఇన్ఫినిటీలోనే ఉంది. కలెక్ట్ అయ్యిద్ది, కాకపోతే ఇక్కడ కౌంట్ అవ్వదు. ఇది కూడా ఒక డిసడ్వాంటేజ్. ఇంకా మీ దగ్గర పాయిజన్ తీసుకోండి. పాయిజన్ అయితే ఎక్కువ బాగుంటుంది. పాయిజన్ 15 seconds. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్రియేటివ్ నొక్కేసి దీనిలా. ఓకే గైస్, ఇదైతే ఒక 24 నుంచి 25 minutes అయితే ఉండొచ్చు. ఓకే గైస్, దీంట్లోనైతే నేను టార్చర్స్ పెట్టాలి, ఆ ఇంట్లో కూడా టార్చర్స్ పెట్టాలి. ఓకే గైస్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. ఓకే గైస్, బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.